హలో ఫ్రెండ్స్, పిట్యూర్ సైకాలజీ ప్లే ఏరియాకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫౌండేషనల్ స్టేజ్ అంటారు. ఫస్ట్ 0 to 2 years. ఈ 0 to 2 years మధ్యలో పిల్లల్లో డెవలప్ అయ్యే చేంజెస్ ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ది న్యూరాన్స్. అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల లోపల బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి పిల్లల్లో జనరేట్ అవుతాయి. తర్వాత సినాప్టిక్ ఫార్మేషన్స్, కనెక్షన్ డెవలప్ చేస్తాయి. సెన్సరీ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. తర్వాత ఎమోషనల్ బాండింగ్ సర్క్యూట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ 4 విషయాలు ముఖ్యంగా పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ లో ఉంటాయన్నమాట. ఫస్ట్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ న్యూరాన్స్, సెకండ్ సినాప్స్ ఆఫ్ ఫార్మేషన్ న్యూరాన్స్, తర్వాత సెన్సరీ బ్రెయిన్ డెవలప్స్, తర్వాత ఎమోషనల్ బాండింగ్ సర్క్యూట్స్ ఫామ్ అవుతాయి. పిల్లల్లో ముఖ్యమైన విషయాలు డెవలప్ అయ్యేవి అటాచ్మెంట్ అండ్ ట్రస్ట్, విషన్, హియరింగ్, టచ్, బేసిక్ ఎమోషన్స్, లాంగ్వేజ్ లిజనింగ్. ఈ ఆస్పెక్ట్ డెవలప్ అవుతాయి అన్నమాట. ముఖ్యమైన బ్రెయిన్ ఏరియాలు ఏం డెవలప్ అవుతాయంటే ఫస్ట్ వన్ బ్రెయిన్ స్టెమ్. ఇది బేసిక్ సర్వైవల్ కోసం పనిచేసిద్ది. లింబిక్ సిస్టమ్ ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేసిద్ది. సెన్సరీ కార్టెక్స్, బెస్ట్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్. మీరు ఈ టైంలో పిల్లలతో ఎట్లా ఉంటారంటే పిల్లల్ని పట్టుకొని వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడండి. ఈ సమయంలో మీరు ముఖ్యమైన అవాయిడ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆయమ్మలు తర్వాత కేర్ టేకర్స్ దగ్గర 100% పెట్టకుండా మీతో ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ చేయడం అనేది చేయండి. సెకండ్ వన్ వచ్చేసి ఎక్సెస్ స్క్రీన్ ఎక్స్పోజర్. ఇది కూడా చాలా ప్రమాదం. మొబైల్ కానీ టీవీ కానీ వీటి నుంచి చాలా దూరం ఉంచండి. వీలైనంత వరకు చాలా దూరం ఉంచండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏ టాపిక్ మీద అయినా సరే వీడియో తీయాలనుకుని మీరు ఐడియా ఇవ్వాలనుకున్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.